పెద్ది సుదర్శన్ రెడ్డి సాదాసీదా జీవితం గడిపారంటూ ఉద్యమ ఘట్టాలు గుర్తు చేసుకుని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భావోద్వేగానికి గురయ్యారు. వరంగల్ జిల్లా నల్లబెల్లిలో జరిగిన పెద్ది సుదర్శన్ రెడ్డి దశదిన కార్యక్రమంలో కేసీఆర్ పాల్గొన్నారు. పెద్దితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. పార్టీ పరంగా 2,25,00,000 రూపాయల చెక్కులను అందించి అండగా ఉంటామని భరోసా కల్పించారు. బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి హఠాన్మరణంతో ఆ పార్టీ శ్రేణులతో పాటు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సైతం తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. పెద్ది కుటుంబాన్ని ఆదుకునేందుకు 2,25,00,000 రూపాయలను ప్రకటించారు. వరంగల్ జిల్లా నల్లబెల్లిలో జరిగిన దశదిన కర్మకు కాకుండా స్వయంగా హాజరయ్యారు. ఎర్రవెల్లి నివాసం నుంచి భారీ కాన్వాయ్తో బయలుదేరిన కేసీఆర్ రోడ్డు మార్గంలో హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండలం గూడెప్పాడ్లో బీఆర్ఎస్ కార్యకర్త పోరెడ్డి వానకర్ రెడ్డి ఇంటి వద్ద కాసేపు ఆగారు. అనంతరం నల్లబెల్లి చేరుకున్నారు. దారి పొడవునా కేసీఆర్కు గులాబీ శ్రేణులు స్వాగతం పలికారు. నల్లబెల్లిలోని పెద్ది సుదర్శన్ రెడ్డి నివాసానికి చేరుకున్న కేసీఆర్ ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం పెద్ది కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. పెద్దితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురయ్యారు. ఉద్యమ ఘట్టాల ఫోటోలు చూస్తూ జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ సుదర్శన్ రెడ్డి అత్యంత సాదాసీదా జీవితం గడిపారన్నారు. సుదర్శన్ రెడ్డి ఇంట్లో 40 నిమిషాల పాటు గడిపిన కేసీఆర్ అనంతరం పెద్ది అభిమానులకు భవనంపైకెక్కి అభివాదం చేశారు. పెద్ది కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు కేసీఆర్ తిరుగు ప్రయాణమయ్యారు.